ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జోరుగా సాగుతున్న పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ వేడుకలు. ఎన్టీఆర్ జిల్లా పల్లగిరి గ్రామంలో నూతన పిరమిడ్ ప్రారంభ మహోత్సవ వేడుకలు. యుఎస్ఏ అట్లాంటాలో వన్డే వర్క్ షాప్ కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజులు అఖండ ధ్యాన కార్యక్రమం. కామారెడ్డి శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. కాకినాడ జిల్లా శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 7 రోజుల పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. పిఎస్ఎస్ఎం మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ మరియు ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మీ అధ్యక్షతన 4వ రోజున 3 గంటల పాటు ప్రాతకాల సంగీతనాద ధ్యానం జరిగింది. వీడియో ద్వారా పితామహ పత్రిజీ సందేశాన్ని అందించారు. మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ పాల్గొని పిఎస్ఎస్ఎం లో జరగబోవు కార్యక్రమాలను పేర్కొని అందరినీ ఆహ్వానించారు. 3వ రోజున పైమ చక్కటి నాటక ప్రదర్శనతో యువతకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్ ప్రభాకర్, ఆల్గడ్డ మాస్టర్స్ తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. శ్రీనివాస్ గాంధీ భగవద్గీత శ్లోకాల ప్రవచనంతో సాయం సంధ్యా సమయంలో అందరి చేత ధ్యానం చేయించారు. తదుపరి గురు సాంగత్యంలో భాగంగా ఆత్మ జ్ఞానంపై చక్కటి అవగాహన కల్పించారు డాక్టర్ సుధామయి. సంకీర్తనాచారి మరియు కళాశ్రీ శ్రీనివాసరావు చక్కటి అన్నమాచార్య కీర్తనలను ఆలపించి అందరినీ తన్మయులను చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భాగ్యనగర్ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ధ్యాన వేవ్స్ మొత్తం ఈ హైదరాబాదు పట్టణం సుఖ సంతోషాలతో ఉండడానికి మనం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు కాబట్టి మనం పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేశాం మొత్తం మన జంట నగరాలకు. సో అందరికీ ఇంకా తెలియజేద్దాం, అందరినీ ఇన్వైట్ చేద్దాం. పర్టికులర్గా మార్నింగ్ మెడిటేషన్కి చాలా అద్భుతమైన మెడిటేషన్. దాంట్లో కనుక వచ్చి కూర్చున్నారంటే కొత్త వాళ్ళు ధ్యానం 3 గంటలు చేయగలుగుతారు, ధ్యానాన్ని కూడా కంటిన్యూ చేయగలుగుతారు. తను ఏది కోరుకుంటే అది జరుగుతుంది, ఏది మాట్లాడినా అది జరుగుతుంది. అయితే ఆ శక్తి తనకున్నది అనే విషయం తెలియక రకరకాలుగా ప్రవర్తనలు చేసి మంచి చెడు అన్ని చేసి వాటి ఫలితాలు అనుభవించుతూ క్రమంగా జన్మ తర్వాత జనన మరణ చక్రానికి లోనయ్యాడు. సో ఇప్పుడు ఈ జన్మలో కొన్ని కర్మలు చేశాడు, అవన్నీ ఈ జన్మలోనే అనుభవానికి రావు, కొన్ని పెండింగ్ ఉంటాయి. సో మళ్ళీ ఆ జన్మలో అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాతవి అయిపోయేసరికి కొత్త సెట్ రెడీ అవుతుంది, మళ్ళీ ఇంకోటి. ఈ రకంగా జన్మ పరంపరలో మానవుడు ఇరుక్కుపోయాడు. వెంకటేశుడు మా తిరుమలేశుడు, గోవిందుడు కాదా మన ఆత్మరాముడు, శ్రీనివాసుడు మా హృదయవాసుడు, సిరిమంతుడు కాదా మా స్థిర నివాసుడు, ఎన్నిసార్లు మ్రొక్కినా తనివి తీరదు, ఇంకెన్ని జన్మలెత్తినా భక్తి చాలదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో పిరమిడ్ ప్రారంభ మహోత్సవ వేడుకలను ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాస్టర్ మనోహర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మనోహర్ నూతన పిరమిడ్ కు అష్టలక్ష్మి పిరమిడ్ అని నామకరణం చేసి ప్రారంభించారు. అనంతరం మాస్టర్స్ తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. యుఎస్ఏ జార్జియా అట్లాంటా జాన్స్ క్రీక్ లో వన్డే వర్క్ షాప్ కార్యక్రమాన్ని అట్లాంటా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో జ్ఞాన బోధకులుగా మోటివేషనల్ స్పీకర్, హోలిస్టిక్ కౌన్సిలర్ మరియు రచయిత సరోజ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆత్మ జ్ఞానంపై అవగాహన కల్పించారు. తదుపరి మాస్టర్స్ తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది ధ్యానులు పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో పుష్ప, లక్ష్మి, కరుణ తదితర టీం సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. That is when you clear the balance of the balance sheet. How? By bringing that into your wisdom. That's the only way to balance your balance sheet, because it has come to your life for your understanding. I'm telling you,
the power of karma and the power of forgiveness. I was talking about forgiveness this morning to children. That is how powerful the forgiveness is. When the understanding comes, immediately forgiveness, you start asking, because now you know why it came to you. Oh my God, did I cause this much? So please, my dear friends, if you are having any pain, trouble, bad day, understand, you're not the victim. Someone else has been the victim, and now we are only understanding. So how do you balance the balance sheet? By understanding why the experiences are coming to you the way they are coming. So then I was introduced to this breathfulness meditation by one of my friends, and I started in 2020, end of 2020. And since then, there was no looking back. My numbers are improving. It has changed my mindset in the sense that whatever is the challenge, let it be there. I'm not going to get affected by it. So that kind of mindset has certainly helped with my health challenges and other challenges. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజులు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి నేతృత్వంలో 4వ రోజున మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ మరియు పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ధ్యానులు ధ్యానానికి పూర్వం మరియు తరువాత వారు పొందిన మార్పులను అందరితో పంచుకున్నారు. గుంటూరు, విజయవాడ, బాపట్లలో ధ్యాన శాకాహార ర్యాలీ ప్రచార కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షతన ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లక్ష్మీపురం, మానస్ సరోవరం, మహాలక్ష్మి మరియు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో అద్భుతంగా జరిగింది. ఈ నేపథ్యంలో మాస్టర్స్ జూలై 14వ తేదీన ఒంగోలులో జరగబోవు మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కరపత్రాలను ఆవిష్కరించి అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ పర్చూర్ గాంధీ, శర్మ, యోగానంద, వెంకటరామయ్య, కృష్ణారెడ్డి, రామిరెడ్డి, కళాధర్ రెడ్డి, మాధవి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కామారెడ్డి ఇల్చాపూర్ శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రజని జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సరికాని ఆలోచన విధానాన్ని మార్చుకుని మానసిక శుద్ధితో ఎటువంటి కార్యాన్నైనా చేయవచ్చునని రజని తెలియజేశారు. అనంతరం అందరితో ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ జ్ఞానేశ్వర్, భూమిరెడ్డి, చంద్రశేఖర్, ఓం ప్రకాష్ మరియు పల్లవి, నగేష్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకు యోగుల సెంటర్లు కూడా పడిపోతారు. కాంత, కనకం, కీర్తి ఈ మూడిట్లో పడకూడదు. ఎంత ఎదిగిన వాళ్ళైనా సరే. విశ్వామిత్రుడు అంతటి వాడే పడిపోయాడు. అలా మేము కూడా పక్క వాళ్ళని చూసి అలా మా అమ్మలు పెంచలేరు, ఇలా మా అమ్మలు పెంచలేరు, ఎప్పుడు చూసినా ఈ ఆధ్యాత్మికమే, ఈ బుక్ అది జపం చేయి అనుకుంటా వేసిండ్రని ఒక భావనలో ఉండిపోయి మా అమ్మ క్రమశిక్షణగా పెంచింది. చాలా క్రమశిక్షణ. పొద్దున్న లేస్తే స్నానం చేస్తే టీ వచ్చేది కాదు. పొద్దున్న లేస్తే జపం చేయాలా, దీపం పెట్టాలా, పౌర్ణమి వచ్చిందంటే గంగ స్నానంకి వెళ్ళాలి. ఇలాంటి అన్ని పూజలు, జపాలు, భగవద్గీత చదవడము, అలా పారాయణం చేస్తే కానీ భోజనం పెట్టకపోవడం, ఆశ్రమాలు తిప్పడం అలా చేసింది. బాగా క్రమశిక్షణ అట్లాంటి కఠినంగా పెంచింది మమ్మల్ని. గుంటూరు చంద్రమౌళి నగర్ మైత్రేయ బుద్ధ ధ్యాన మందిరంలో ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాకాహార ర్యాలీ విశిష్టతను వివరించారు మాస్టర్ ప్రేమ్ కుమార్. ఈ నేపథ్యంలో జూలై 14వ తేదీన ఒంగోలులో జరిగే మహాకరుణ సద్భావన ర్యాలీ వివరాలను పేర్కొని అందరికీ ఆహ్వానాన్ని అందించారు. 10 మందిని మార్చడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో మన కర్మ మొత్తం దగ్ధమైపోతుంది. శాకాహార ర్యాలీలో
మేము నడవలేము అని అనుకున్న వాళ్ళు కూడా వచ్చి నడిచిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? నువ్వు ఒక అడుగు ముందుకేసావంటే విశ్వం నీ చేత 10 అడుగులు వేపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ర్యాలీలో పాల్గొనాలి. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని పెద్దాపురం మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ సూర్యకళ, బాల, గీత, సీత, లలిత మరియు సత్య పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తమ చక్కటి ఆత్మజ్ఞానాన్ని మరియు ధ్యాన అనుభవాలను అందించడం జరిగింది. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఓకే, అలాగే మొదలైంది. నెల రోజులండి ధ్యానం మొదలుపెట్టాను. మీరు చెప్తే నమ్మరు, లోన్ నుంచి మిన్నర్ వాయిస్ నుంచి రావడం మొదలైంది. ఏంటి మీ లోనైనా శ్మశానమా? శవాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ వేస్తారు? శవాన్ని పక్కన వేస్తారా? ఇవన్నీ నా రోజు రావడం ప్రారంభమైంది. ఈ వాసన భరించలేకపోయిందండి. ఒక శవం కుళ్ళిపోతే ఎలా ఉంటుందో అలాంటి వాసన. ఆయన అడిగితేని ఏంటి వాసన సరైనది కాదమ్మా, ఒకసారి చూడండి అంటే ఎప్పుడు తెచ్చేవాటే వాసన చేస్తుందని. అంటే చూడండి అన్ని కనిపెట్టేదే వచ్చేసింది. మనకి ఎప్పుడైతే శ్వాసను ఎప్పుడైతే పడుకున్నామో అందులో మాయ ఎప్పుడైతే తొలుగుతుందో అంటే ఏంటి నీ కిడ్నీని వదులుకుంటున్నావా, ఆ కోవిడ్ జన్మ కూడా ఎప్పించావు నువ్వు, ఇలా అన్ని చెప్తున్నారు అన్నమాట. ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కళాశాలలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కందుకూరు వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఆనాపానసతి ధ్యానం చాలా సులభమైన సరళమైన ధ్యాన సాధన అని పేర్కొన్నారు. ఇటువంటి ధ్యానం ద్వారా విశ్వశక్తిని పొందవచ్చునని, తద్వారా విద్యార్థులు పొందే లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. భగవద్గీతలోని శ్లోకాలతో ఉపమానాలు మరియు కథల రూపంలో అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఉత్తమోత్తమైనటువంటి ఆ జ్ఞానయజ్ఞాన్ని చేయగలిగితే నీవు ఇవన్నీ చేసిన వాడిని అవుతా ఉన్నాయి వాయువయ అంటాడు. సర్వం కర్మాఖిలం పార్త జ్ఞానేన పరిసమాప్యతే. ఒక ఏనుగు పాదంలో మిగతా జంతువులు అన్ని పాదాలు విలీనమైనట్టుగా జ్ఞాన యజ్ఞమును ఎందుకని అన్నాడు. శ్వాసను ధ్యాస చేసేటువంటి ఈ ధ్యానము భగవద్గీతలో చెప్పినటువంటి యోగం అనేటువంటి విధానాన్ని యజ్ఞముని ఎందుకన్నాడు. వాడుగా వాడెవడో వాడు తెలుసుకోవడానికి ఆ ముందుకు పోయేటువంటి విధానం అనేటువంటిది ఉందే, ఆ సంఘర్షణను అధిగమించి వాడు ముందుకు పోయేటువంటి విధానంలో అక్కడ జరిగేది కర్మ కాదు, అది యజ్ఞము అని అన్నాడు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.